నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. సైబర్ సెక్యూరిటీ ఆన్లైన్ మోసాలపై పదే హెచ్చరికలు జారీ చేస్తున్న డిజిటల్ మోసాలు ఆగడం లేదు. బెంగళూరులో ఓ వృద్ధురాల నుంచి సైబర్ నేరస్తులు ఏకంగా 24 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఘటన డిజిటల్ మోసాల తీవ్రతకు ప్రతీక. నేరస్తులు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సైబర్ సెక్యూరిటీ శిక్షణ సంస్థల పేరుతో అమాయకులకు గాలం వేస్తున్నారు. తెలివిగా బాధితుల ద్వారానే నగదును మ్యూల్ ఖాతాలకు బదిలీ చేయిస్తున్నారు. అసలు డిజిటల్ మోసగాళ్లకు సునాయాసంగా చిక్కుతోంది ఎవరు? బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతోంది? వాట్సాప్ కాల్స్, ఆన్లైన్ ట్రేడింగ్, కేవైసీ మోసాలను ఎలా గుర్తించాలి? వ్యక్తిగత సైబర్ ఇన్సూరెన్స్ ఏ మేరకు ఉపయోగపడుతుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు మాదాల వెంకటేశ్వర్లు గారు, సైబర్స్ ఫౌండర్, CEO. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి. అట్లాగే శ్రావణి ఆసూరి గారు, డీజీ నోమాడ్ AI డిజిటల్ మార్కెటింగ్ ఫౌండర్, హెడ్ అండ్ ట్రైనర్, సైబర్ క్రైమ్ ప్రివెన్షన్. నమస్తే అండి శ్రావణి గారు. నమస్తే గౌతమ్ గారు. నమస్తే. రైట్. ముందుగా వెంకటేశ్వర్లు గారు, సైబర్ నేరాల తీవ్రతపై నిపుణులు పదే హెచ్చరిస్తున్నా కూడా ఎక్కడో ఏదో ఒక రూపంలో ప్రజలు మోసపోతూనే ఉన్నారు. AI టెక్నాలజీ కూడా వచ్చింది. ఈ టెక్నాలజీ వచ్చాక ఈ మోసాలపై అవగాహన ఇంతలా పెరుగుతున్నా కూడా ప్రజలు ఎందుకండి సైబర్ మోసగాళ్ల వలలో ఇంకా చిక్కుతున్నారు? వెంకటేశ్వర్లు గారు, మధ్యలో మీ వాయిస్ బ్రేక్ అయింది, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు అనే వాళ్ళు ఎవరు అంటే, వీళ్ళకి ఏంటి, మోసం చేసి ఈజీగా డబ్బులు సంపాదించాలని చేస్తారు. సో ఇప్పుడు నా పేరు వెంకటేశ్వర్లు. నేను సైబర్ సెక్యూరిటీలో ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకు వచ్చేది ఎలా ఉంటుంది అంటే, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఉంటారో ఈ సైబర్ నేరగాళ్ళు అనేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారు. ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు అంటే, ఇప్పుడు మనం డిజిటల్ దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ డిజిటల్ అరెస్ట్ ఏంటి, పెద్ద ఐటమ్ కావాలి. సో వాళ్ళు ఏంటి, వేల కోసము, కొన్ని లక్షల కోసము కాదు, అంటే కొంచెం పెద్ద అమౌంట్ కోసమే వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. సో పెద్ద అమౌంట్ కోసం వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు చక్కగా కొంచెం హోంవర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఎవరి దగ్గర ఉంటాయి, మనకి సపోజ్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు, లేకపోతే బ్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు, లేకపోతే ఏదైనా కార్పొరేట్లో వర్క్ చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కార్ ఉంటుంది, వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళు ఉండే ప్లేస్ ఉంటుంది, అలాగే వాళ్ళు వెళ్ళే బ్యాంకింగ్ ఉంటుంది. సో వీళ్ళ మీద కొంచెం అబ్జర్వేషన్ చేస్తారు. ఇంకొకటి, ఈ మధ్య నేను ఈ మధ్య కాలంలో బెంగళూరులో జరిగిన దాన్ని అబ్జర్వ్ చేస్తే ఏమైందంటే, వీళ్ళు అమెరికాలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి, అక్కడ ఎవరైతే ఉంటున్నారో మనం ఎయిర్లైన్ కాంటాక్ట్ చేస్తాము. ఎయిర్లైన్ వాళ్ళతో మనం మాట్లాడుకుని, ఫలానా టికెట్ ఎలా ఉంది, ఏ టైంకి ఉంది అని ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో మన అసెట్స్ కానీ ఇది కొంచెం డైల్యూట్ చేసుకుని దాన్ని క్యారీ చేయడానికి ట్రై చేస్తుంటాం. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఇప్పుడు AI వచ్చినాక ఏమవుతుంది, మన డివైసెస్ ఏవైతే ఉన్నాయో, మన మొబైల్ ఫోన్ కానీ, మన ఆండ్రాయిడ్ ఫోన్స్ అయినా, యాపిల్ ఫోన్స్ అయినా, మనం వెళ్ళి మాట్లాడుకునే దగ్గరైనా ఏదన్నా కూడా చాలా ఇన్ఫర్మేషన్ రికార్డ్ అవుతుంది. ఈ రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్ మార్కెటింగ్ వాళ్ళకి ఇస్తారు. కానీ అలాంటి వాళ్ళు, ఈ మార్కెటింగ్ వాళ్ళు ఏంటంటే, సరైన వాళ్ళు ఉంటారు, కొంచెం నేరగాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి మన ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే వెంకటేశ్వర, ఒక క్వశ్చన్. ఇంత టెక్నాలజీ పెరిగింది. ఒకప్పుడు అంటే AI ముఖాలను గుర్తించడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు కొంచెం తెలిసిపోతుంది, కాస్తంత అబ్జర్వ్ చేస్తే అది AIయా లేకపోతే నకిలీయా అనేది కాస్త పోల్చుకోగలుగుతున్నాం. కానీ నేరాల తీవ్రత పెరుగుతూనే ఉంది కదండి. నేరాల తీవ్రత ఎందుకు పెరుగుతుందంటే, నేరగాళ్ళు పెరుగుతున్నారు కదా. రైట్. నేరగాళ్ళు అనేవాళ్ళు శాతం పెరుగుతుంది. ఇప్పుడు మామూలుగా మీరు ఆలోచించండి, మనం ఏదన్నా మొబైల్ షాప్కి వెళ్తాం. మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు మన ఫోన్ ఇస్తాము, చిన్న రిపేర్ చేయమని ఇస్తాము. కానీ మన ఫోన్ పాస్వర్డ్ ఇస్తాం కాబట్టి, ఆ ఫోన్ పాస్వర్డ్ లోంచి ఎంత ఇన్ఫర్మేషన్ వెళ్తుందో మనం చూడట్లేదు కదా. పోనీ మనం ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాం, మొబైల్ అప్లికేషన్, ఊబర్ తీసుకోండి, లేకపోతే ఈ మధ్య ఒక ఇంపార్టెంట్ది, మన ఇంట్లో పనిచేస్తానికి వచ్చే వాళ్ళ దగ్గర వచ్చి మొబైల్ ఫోన్లో అంతా రికార్డ్ చేస్తున్నారు. సో చాలా వరకు ఇన్ఫర్మేషన్ మనకి తెలియకుండానే తీసుకుంటున్నారు కదా. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళు మానిటైజ్ చేసుకుంటారు, అంటే దాన్ని అమ్ముకుంటారు వేరే వాళ్ళ కోసం. కాబట్టి మనం ఎలా అయితే, ఒక తెలుగు సామెత ఉంది కదా, 100 దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అని చెప్పేసి, అది ఎగ్జాక్ట్ గా ఇక్కడ పనిచేస్తుంది అనమాట. సో ఎలా నేరం చేసేవాడు ఎలాగైనా పట్టుకుంటాడు. శ్రావణి గారు, మీరు చెప్పండి.
సిబిఐ ఈడీ అంటూ డిజిటల్ అరెస్ట్ పేరుతో బెంగళూరులో ఓ వృద్ధురాల నుంచి 24 కోట్ల రూపాయలు కొట్టేశారు. సో సైబర్ నేరగాళ్ల ఈ దుస్సాహసం దేనికి సంకేతం అండి? ముఖ్యంగా ఇక్కడ మనం వృద్ధురాలు అనేది 74 ఇయర్స్ అనేది మనం ఐడెంటిఫై చేయడం అనేది మన సార్ చెప్పినట్టు వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. ఇక్కడ ఈ కేసులో ఏం జరిగిందంటే మీరు చూస్తే ఫిబ్రవరి 10th నుండి ఏప్రిల్ 24th వరకు ఈ లావాదేవీలు జరిగాయి. అంటే 24 ట్రాన్సాక్షన్స్ జరిగాయండి ఈ కేసులో. ఇది అంటే చిన్న విషయం కాదు. ఇందులో ఏం జరిగింది అంటే ముఖ్యంగా ఈవిడని టార్గెట్ చేసిన వర్డ్ ఏంటి అంటే డిజిటల్ అరెస్ట్ అనే వర్డ్ తోటి టార్గెట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ కేసుని మనం పరిశీలిస్తే గనక వీళ్ళు కాల్లో ఖచ్చితంగా బలవంతంగా వాళ్ళని పెట్టి ఉంచడం, ఖచ్చితంగా నువ్వు మాకు ఈ సమాధానాలు చెప్పడం, నార్కోటిక్ కేసు నీ మీద ఉంది అని బెదిరించడం, ఇటువంటి అనఫీషియల్ రికార్డ్స్లో నువ్వు సంపాదన చేసావనేది వాళ్ళు చూపించడం, ఇటువంటి బెదిరింపు చర్యలకి ఆవిడ భయాందోళనలకి అంటే ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక డేలో ఒక నైట్లో ఒక ఓటీపీతో జరిగిన ట్రాన్సాక్షన్ అయితే కాదు కదా, 24 crores అనేది ఇట్స్ నాట్ జోక్. ఇందులో ఇక్కడ చూసినట్లయితే ఆవిడకి ఎంత భయం అనేది వాళ్ళు పుట్టించారు అంటే ఇక్కడ ఐడీలు కానీ మనుషులలో పోలినట్టుగా కరెక్ట్గా క్రియేట్ చేసి నమ్మబలికి ఆవిడ ఎటువంటి లాక్ కూడా అంటే ఎక్కడ కూడా షేర్ చేసుకోలేని విధంగా ఆవిడని భయపెట్టండి. ఇప్పుడు జనరల్గా మనకి ఇటువంటి సమయం చూసినట్లయితే 2 నెలల్లో మనం బంధువులతో కానీ మిత్రులతో కానీ షేర్ చేసుకుంటాం, మా ఇదిగో ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది అని. కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఆవిడకి ఊపిరి కూడా ఆడనివ్వకున్నంత భయాన్ని వాళ్ళు సృష్టించారంటే ఇప్పుడు దీన్ని చూడండి మీది ఇది ఎంత స్ట్రాంగ్ సైకలాజికల్ ఎఫెక్ట్ అనేది ఒక పర్సన్ మీద పెడుతున్నారు అనేది మీరు గమనిస్తే ఎంత టెక్నాలజీ వచ్చింది, ఏఐ వచ్చింది, ఎంత వచ్చినా కూడా ఈ భయం అనేది మనిషిలో ఏ రోజైతే ఉందో, ఏదైతే ఈ భయం అనేది అస్త్రంగా వీళ్ళు ఇక్కడ వాడారో అది కూడా ఈ ఏజ్ గ్రూప్ వల్ల కూడా ఒక రకంగా సమస్య ఉంది. కాబట్టి ఇది చాలా పెద్ద కేసుగా మనకి బెంగళూరులో నమోదు కావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయము ఎక్కడ కూడా దెర్ ఇస్ నో వర్డ్ అండి. మొత్తం కూడా మన భారత ప్రభుత్వంలో డిజిటల్ అరెస్ట్ అనే వర్డ్ అనేది మనకి లేదు. అటువంటి వర్డ్స్ యూజ్ చేయడం కానీ ఎటువంటి అధికారి ఈడీలు కానీ పోలీస్ అధికారులు కానీ సైబర్ అధికారులు కానీ ఎవరు కానీ ఆన్లైన్లో మనకి కాల్ చేస్తారు, మనని కాల్లో ఖచ్చితంగా ఉండమంటారు, ఫలానా అప్లికేషన్ రిమోట్ అప్లికేషన్లో డౌన్లోడ్ చేయించడం ఇలాంటివన్నీ అనేది అడగరు. ఇటువంటి వాటికి అసలు మనము భయపడకూడదు. ఎవరైతే ఇలాంటి చర్యలు చేస్తారో ఇమీడియట్గా మనం రిపోర్ట్ చేయడము 1930 లేదా cybersecurity.gov.in మనం డైరెక్ట్గా వెళ్ళి రిపోర్ట్ చేయడం అనేది చేయాలి. ఇది కేవలం అవేర్నెస్ వల్ల, అదే కాకుండా భయం లేకుండా ఉండడం వల్ల జరిగే ఒక ఇదన్నమాట. రైట్ అండి. వెంకటేశ్వర్లు గారు, శ్రావణ్ గారు కూడా చెప్తూ ఉన్నారు దాదాపు 24 ట్రాన్సాక్షన్స్ అండి. సో ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకు ఖాతాల నుంచి అక్రమంగా మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఎట్లా సాధ్యపడింది? బెంగళూరు కేసు ఆ వృద్ధురాలది ఒక్కటే కాదండి, అది 24 కోట్లు. కానీ డిఫరెంట్ ఏరియాలో చాలా కేసెస్ నమోదవుతూ ఉన్న పరిస్థితి. అంటే ఒకటండి మనం అబ్జర్వ్ చేశారంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు, మేము ఈ దేశం కాకుండా మేము బయటికి వెళ్దామని డిసైడ్ చేశారు కదా. సో వాళ్ళు చేసినప్పుడు బ్యాంకర్కి కూడా ఐడియా ఉంటుంది, సో వీళ్ళు ఈ దేశం వదిలేసి వెళ్తా ఉన్నారు కాబట్టి మేబీ పెద్ద ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయని ఉంటాయి. బట్ ఇప్పుడున్న సిస్టంలో మాత్రము చాలా వరకు మనము 1 లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినా కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఐసిఐసిఐలో కానీ ఎక్కడైనా చేస్తే మనకి ఇమ్మీడియట్గా ఒక వాయిస్ IVRS కాల్ వస్తుంది, ఈ ట్రాన్సాక్షన్ మీరు చేశారా లేదా అని చెప్పడానికి. సో ఇమ్మీడియట్గా మనం అది నో అని చేయొచ్చు, ఎస్ అని కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సమ్వేర్ ఇప్పుడు వీక్నెస్, ఒక మనిషికి ఎక్కడో వీక్నెస్ ఉంది, వాళ్ళు ఒక్కసారి హోల్డ్ చేసేసారు. ఒక్కసారి డిజిటల్ అరెస్ట్ అంటే మెంటల్గా హోల్డ్ చేస్తున్నారు. వాళ్ళు హోల్డ్ చేసేసి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని ఇంకా వాళ్ళు ఎలా వాడతారో అలా వాడతారు. అంటే భయపెట్టడము, మోస్ట్లీ భయపెట్టడము, బ్లాక్మెయిలింగ్ అండి. డిజిటల్ అరెస్ట్ అంటే మనం వేరే వర్డ్ ఏం అవసరం లేదు, సైబర్ బ్లాక్మెయిలింగ్ మాత్రమే. ఇది బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఏదో ఒక భయం చెప్తున్నారు, దాని నుంచి తీస్తున్నారు. సో కానీ దీంట్లో మనం ఒక అడ్వాంటేజ్ కూడా చెప్తాను ఏంటంటే చాలా మంది దీన్ని రిజెక్ట్ కూడా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టు మనకి తెలియని వాళ్ళ ఫోన్లు మనం ఎందుకు ఎత్తాలి, మనకి తెలియని వాళ్ళ కాల్స్ మనం ఎందుకు ఎత్తాలి. ఇప్పుడు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేస్తే మనకి SMS వస్తుంది, అది సరిపోతుంది. అంతేకాని మనం ఎవరో ఫోన్ చేసి మీరు ఫలానా చేశారా అని చెప్పాలి. సో మనకి తెలియని వాళ్ళ ఫోన్లు మనం ఎత్తకూడదండి.
అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అన్లెస్ అంటిల్ వీ నో దెమ్. వాట్సాప్ లో అడగొచ్చు కదా, మీరు ఎవరు, ఎందుకు కాల్ చేస్తున్నారు నాకు అని చెప్పొచ్చు. సో అది ప్రికాషనరీగా మన అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తే సరిపోతుందండి. ఇంకెక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయాలండి? ఇప్పటికే ప్లెంటీ ఆఫ్ మాధ్యమాల నుంచి అవేర్నెస్ ఇస్తూనే ఉన్నారు. ఇవ్వాలండి ఇంకా. సో దానికి అంతం లేదండి. అంటే దీనికి ఇది ఒక బిగినింగ్ ఉంటుందా, ఇది ఎండ్ ఉంటుందా అనే లేదు, అంతం అంటూ లేదండి. కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ కంటిన్యూస్ ట్రాన్సిషన్ అండ్ కంటిన్యూస్ అవేర్నెస్ క్రియేషన్ ప్రోగ్రామ్సే చేస్తూ ఉండాలి. ద లాస్ట్ మైల్ లాస్ట్ పర్సన్కి వెళ్ళే వరకే చేయాలి. ఎస్, రైట్. శ్రావణి గారు, ఈ వాట్సాప్ కాల్స్ అట్లాగే ఆన్లైన్ ట్రేడింగ్, నకిలీ కేవైసీ పత్రాల రూపంలో మోసాలు జరుగుతున్నాయి. వీటిని ఎట్లా గుర్తించాలండి? ఫస్ట్ మనం వాట్సాప్ కాల్స్ విషయంగా వద్దాం సార్. ఇందులో మీరు ఇందాక మనం మాట్లాడుతూ ఏ ఇమేజెస్ మన ఓన్ ఫోటోగ్రాఫ్సే ఈ కాలంలో వచ్చే టెక్నాలజీలో ఎగ్జాక్ట్లీ మనలాంటి ఫోటోనే పెట్టుకొని మనకి కాల్స్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ కాల్లో ఏం జరుగుతుందనంటే మనకి తెలిసిన ఓన్ సర్కిల్లో ఉన్న పర్సన్ యొక్క ఫోటోగ్రాఫ్తో 2 మోసాలు జరుగుతున్నాయి. ఒకటి, మనకి ఆన్లైన్లో కాల్ వస్తుంది, వచ్చిన తర్వాత ఓటీపీ జనరేట్ అయ్యింది, నా దగ్గర ట్రాన్సాక్షన్ ప్రాబ్లం ఉంది అని చెప్పడము, ఆ ఓటీపీ మనం ఇవ్వడము, మన ట్రాన్సాక్షన్ అంటే మన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు వెళ్ళిపోవడము, ఇది ఒక రకంగా జరిగే వాట్సాప్ ఫ్రాడ్. రెండోది, నా దగ్గర మనీ ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు, 5,000 రూపీస్ ఆర్ 50,000 రూపీస్ వరకు క్రెడిట్ చేయమని చెప్పి మన ఓన్ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న పర్సన్ యొక్క ఫేస్ తోటి అడుగుతున్నారు. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, ఇక్కడ మనము ఫస్ట్ మన ఫోన్ బుక్లో వాళ్ళు అసలు కరెక్ట్ నెంబర్ తోటి కాల్ చేస్తున్నారా లేదా మాత్రం ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ అదే ఆ పర్సన్కి మనం మళ్ళీ కాల్ చేసి ఇది నిజంగా మీరేనా అని చేసుకోవాలి. ఈ ఫ్రాడ్స్ మనం వాట్సాప్లో చూసాము, ఎట్ ద సేమ్ టైం మనము ఈ మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో మన ఓన్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఫేక్ అకౌంట్స్తో చేయడం అనేది మనం గమనించామన్నమాట. సో ఈ వాట్సాప్ కాల్స్ కూడా ఎంత ఒరిజినల్గా ఉంటున్నాయని అంటే దీనిలో ఏ టెక్నాలజీ అనేది కూడా ఈ మధ్యకాలంలో వాడుతున్నారు. కాబట్టి మనం రీకన్ఫర్మేషన్ ఒక్కటే మనకి ఉన్న ఒకే ఒక వే ఆఫ్ ఎస్కేపింగ్. ఇందులో మనని మళ్ళించుకోవాలంటే ఇది ఒక్కటే వే అనమాట. నెక్స్ట్ కమింగ్ టు మన కేవైసీ, ఆన్లైన్ కేవైసీస్లో ముఖ్యంగా మనకు వచ్చే ఎస్ఎంఎస్లో పలానా లింక్ని క్లిక్ చేయండి, కేవైసీ అప్డేట్ అయ్యింది, ఎక్స్పైర్ అయిపోయిన కేవైసీని మీరు ఈ పలానా లింక్ క్లిక్ చేసుకొని చేయండి అని కానీ, లేదా వెబ్సైట్లో కేవైసీని అప్లోడ్ చేయమని కానీ, పలానా వెబ్సైట్లో ఆ కేవైసీని అప్లోడ్ చేయమని కానీ ఎటువంటి బ్యాంక్ కూడా ఎంకరేజ్ చేయదు. దయచేసి ఎటువంటి లింక్స్ కూడా మనము క్లిక్ చేయకూడదు. అది వచ్చేసి ఏమవుతుందనంటే డెఫినెట్గా మనకి అది ఫ్రాడ్లెంట్ కేసు కిందకే వెళ్ళిపోతుంది. ఆ లింక్ ఎక్కడ డైరెక్ట్ చేస్తుంది అని అంటే మనకి బ్లాక్ ఇంటర్నెట్ అని అంటాం, మనం డార్క్ ఇంటర్నెట్కి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే వెళ్ళిపోతుందో మనకు తెలియని అప్లికేషన్స్తో మనం యూజ్ చేసే డివైస్ హ్యాక్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి ట్రాన్సాక్షన్స్ అనేది సైబర్ నేరగాలు చేస్తారు. అండ్ సార్ చెప్పినట్టు దీనిలో మన ఇన్ఫర్మేషన్ కూడా బయటికి వెళ్ళిపోవడం వల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా అవైలబిలిటీలో ఉండడం వల్ల ఇది చాలా ఈజీగా కేవైసీస్లో జరిగే ఒక పెద్ద ఫ్రాడ్ అనమాట. సో ముఖ్యంగా వాట్సాప్లో ఎలా అయితే మనము రీకన్ఫర్మేషన్ మన ఫోన్ నెంబర్తో చేసుకుంటామో, కేవైసీ అప్డేట్స్కి వచ్చేసి మనం ఎలా చేసుకోవాలి అని అంటే ఏ లింక్ కూడా క్లిక్ చేయకూడదు. ఎటువంటి కేవైసీ అప్డేట్ అయినా కానీ మనం డైరెక్ట్గా వెళ్ళి బ్యాంక్ని అడగడము ఒక ఉత్తమమైన విషయం. మరొక ప్రశ్న మీరు ఇంకొక ఏదైనా అడిగారు అని అంటే ఆన్లైన్ ట్రేడింగ్ మోసాల గురించి అడిగారు. క్లుప్తంగా చెప్పాలంటే సెబీ సర్టిఫైడ్ ట్రేడింగ్ అప్లికేషన్ రీసెంట్గా మనం చూసినట్లయితే మన హైదరాబాద్ రామంతపూర్లో కూడా 2.5 కోట్లు ఈ అప్లికేషన్లో డౌన్లోడ్ చేసుకొని నాకు ఇంత లాభం వచ్చేసింది అంటే 10 లక్షలు 20 లక్షలు ఒక్కొక్క దాంట్లో నాకు లాభం వచ్చిందని, ₹1,00,00,000 వచ్చిందని మనని ప్రోద్బలించి అప్లికేషన్ని డౌన్లోడ్ చేపించి మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా దాంట్లో అప్లోడ్ చేపిస్తారు. ఇట్లాంటివి చేసిన తర్వాత డౌన్లోడ్ చేసిన అన్ని అయ్యి మనకి ఇంత డబ్బు వచ్చిన తర్వాత దాన్ని మనం రిటర్న్ తీసుకోవాలంటే మనకు ఆప్షన్ ఉండదు. అప్పటికి తెలుస్తుంది మనకి మనం ఇరుక్కుపోయాము దీంట్లో అనేసి. సో ఇట్లాంటి ట్రేడింగ్ యాప్స్ని మనం సెబీ సర్టిఫైడ్ ట్రేడింగ్ యాప్స్ అని ఉంటుందండి. ఖచ్చితంగా సెబీ సర్టిఫైడా కాదా అనే లైసెన్స్ అనేది అప్లికేషన్లో ఖచ్చితంగా పొందుపరుచుంటుంది. అటువంటి ట్రేడింగ్ యాప్స్ని మాత్రమే యూజ్ చేయాలి. శ్రావణి గారు, దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరిగిన పరిస్థితుల్లో అనధికారిక లావాదేవీలు, ఐడెంటిటీ థెఫ్ట్లను అరికట్టేందుకు ఎలాంటి రక్షణ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి? అట్లాగే వ్యక్తిగత సైబర్ ఇన్సూరెన్స్ ఏ మేరకు ఉపయోగపడుతుందండి? బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఇది రెగ్యులేటరీ బాడీస్ అంటే మన ఆర్బీఐ వచ్చేసి 2025లో కొన్ని మంచి నియమాలని ప్రజల్లోకి తీసుకొచ్చారండి. ముఖ్యంగా ఈ బ్యాంక్ ఖాతాలు కానీ ఎటువంటి
ఫైనాన్షియల్ లావాదేవీలు ఉన్న ఫైనాన్షియల్ బాడీస్కి కానీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనే యొక్క పద్ధతిని మనము తీసుకొని వచ్చాం. ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే దీంట్లో బయోమెట్రిక్ సిస్టమ్, డబల్ ఓటీపీ సిస్టమ్ అని కూడా మనకి 3 డిఫరెంట్ వేస్లో మనకి అధికారులు తీసుకొచ్చారండి. మనకి ఆర్బీఐ అనేది 2026 ఏప్రిల్ 1 నుండి కూడా చాలా వరకు అన్ని బ్యాంక్స్ కూడా దీన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. అండ్ ఇదే కాకుండా ఒక ట్రాన్సాక్షన్ పర్టికులర్గా అయినప్పుడు దానికి గాను ఓటీపీకి డబల్ వెరిఫికేషన్ కాల్స్, అదేవిధంగా ఇంటిమేషన్ ఆఫ్ మెసేజ్ ఏదైతే బిగ్గర్ ట్రాన్సాక్షన్ అవుతుందో దానికి అనేది మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. కానీ ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి వచ్చింది ఏంటి అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఈ రెగ్యులేటరీ బాడీస్ అనేవి తీసుకొచ్చాయండి. అది ఒక మంచి సూచన. ఇంకొకటి ఏంటి అంటే మీరు అడిగినట్టు ఈ ప్రారంభంలోనే మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. ఓటీపీ వచ్చింది, ఓటీపీ ద్వారా మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు పైన మనకి క్లియర్గా మన మెసేజ్లో మన ఓన్ అవేర్నెస్తో చేయాల్సింది ఏంటి అంటే ఆ ట్రాన్సాక్షన్ యొక్క కంపెనీ నేము, ఆ ట్రాన్సాక్షన్ దేని కొరకు చేస్తున్నాము అనే ఇంటిమేషన్ వచ్చినప్పుడు దాని తర్వాత ఓటీపీ ఇవ్వడం జరుగుతుంది. ఇది వరకు జస్ట్ ఓటీపీ మాత్రమే వచ్చేది. సో ఈ ఇంప్రూవ్మెంట్ కూడా ఏమవుతుంది అని అంటే మనం దేని కొరకు ఈ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. ముఖ్యంగా పర్సనల్గా మీరు అడిగినట్టు ద థర్డ్ మనకేంటంటే ఇందులో థర్డ్గా ఏంటంటే మనము మల్టిపుల్గా ఉండే యూసేజ్ ఆఫ్ పాస్వర్డ్స్ అండి. మనం సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా వేరియస్ వెబ్సైట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. దీనిలో స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవడం, పాస్వర్డ్స్ని మార్చుతూ ఉండడం ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనము ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అండ్ దీన్ని ఎందుకు మనము ఎప్పుడు చూసినా ఈ డేట్ ఆఫ్ బర్త్లతో కానీ పేర్లతో కానీ మన ఇంట్లో పెట్ నేమ్స్తో కానీ పెట్టుకోకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అనేది మనం చేసుకుంటూ ప్రతి వెబ్సైట్ అండి ఇప్పుడు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా అకౌంట్సే కాదండి, బ్యాంకింగ్ అకౌంట్స్, మన ఎనీ ట్రేడింగ్ అప్లికేషన్ అకౌంట్స్, అదేవిధంగా మీరు యూస్ చేసే ఎనీ ట్రాన్సాక్షనల్ ఈ-కామర్స్ వెబ్సైట్స్లో కూడా మ్యాండటరీగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మనం వాడితే మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు సెల్ఫ్గా కూడా బయటపడతామని ఇక్కడ మనకి సూచిస్తున్నాం అన్నట్టు. రైట్. వెంకటేశ్వర్లు గారు, ఆన్లైన్లో ఫ్రీగా సినిమాలు చూడొచ్చు అంటూ వచ్చే ప్రకటనల ద్వారా అట్లాగే మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లో డేటాకి ఎట్లాంటి ప్రమాదం పొంచి ఉందండి? చాలా ప్రమాదం ఉందండి. నా మాట వినిపిస్తుందా మీకు క్లియర్గా? చెప్పండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి పాయింట్ తీశారు, చాలా అద్భుతమైనది. ఇప్పుడు ఆన్లైన్లో మన కామెడీ క్లిప్స్ అని మనం చాలా మంది చూస్తాం. సినిమాలని తీసుకోండి, వెబ్సైట్ లింక్లని తీసుకోండి, మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, ఫేస్బుక్కి వెళ్ళండి, అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఒక చిన్న క్లిప్ ఉంటుంది. ఆ క్లిప్ కింద ఏమవుతుందంటే మీకు పైన మనకి క్లిప్ ఉంటుంది, కిందకు వచ్చేసి చిన్న అడ్వర్టైజ్మెంట్లు కనిపిస్తుంటాయి. దాంట్లో ఒక వాట్సాప్ నంబర్ ఉంటుంది, లేదంటే ఒక చిన్న ఇది క్లిక్ చేయండి మీరు ఫలానాది వెళ్ళొచ్చు అంటుంది. సో ఈ పైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, సినిమాలో అవ్వచ్చు, సినిమా రిలేటెడ్ క్లిప్లు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా కూడా ఇన్ఫర్మేషన్ అవ్వకున్నా కింద అనేది అడ్వర్టైజ్మెంట్ అనేది కొంచెం ఇల్లీగల్ గానే క్రియేట్ అవుతుంది. ఇది సోషల్ మీడియా మాధ్యమంలో వస్తుంది. దాని తర్వాత ఏమవుతుందంటే సపోజ్ ఈ క్లిప్ కానీ వైరల్ కానీ ఏదన్నా అయినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూపుల ద్వారా అందరికీ చేరవేస్తుంది. సో వాట్సాప్ గ్రూపుల దాకా వెళ్ళినప్పుడు ఏంటి, ఆన్లైన్ ని ఆఫ్లైన్ అయిపోయింది. సో వాట్సాప్ గ్రూపుల్లో వెళ్ళినప్పుడు ఇంకా మనము ఆన్లైన్లో చూసినప్పుడు హోల్డ్ చేసి చూడలేం, బట్ ఆఫ్లైన్లో చూసినప్పుడు మనం అది క్లిక్ చేస్తే కింద ఒక నంబర్ ఉంటుంది, మీకు ఫలానా జ్యోతిష్యం కావాలా, ఫలానా XY కావాలా, లేకపోతే మీకు అర్జెంటుగా మనీ కావాలంటే ఈ నెంబర్ ఫోన్ చేయండి. సో ఎక్కడో చోట పోనీ మీకు అర్జెంటుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి బుక్ ఉంది, ఫేమస్ బుక్, లేదంటే మీకు ఈ మూవీది ఫుల్ క్లారిటీ HD ప్రింట్ కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పేసి ఎక్కడో చోట ఒక మనిషికి ట్రాప్ అయితే చేస్తారనమాట. అయితే వాళ్ళు ట్రాప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి వీళ్ళు మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కుక్ చేస్తారు. మీరు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆ క్లిప్ ఉంటుందో దాని ద్వారా మీ ఫోన్ లో ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకోగలుగుతారు అనమాట. ఇంకొకటి సిమిలారిటీ చూస్తే గుర్తు తెలియని నెంబర్ నుంచి వచ్చే APK ఫైల్స్ వాటిని ఓపెన్ చేయడంతో క్రెడిట్ కార్డులు అట్లాగే బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయమైపోతున్నాయి. ఎట్లా బయటపడాలండి ఈ మోసాల నుంచి? అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే APK ఫైల్ అనేది ఇన్స్టాల్ చేయకూడదు. సో ధన్యవాదాలు ఈటీవీ వాళ్ళకు కూడా, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చాలా చేయాలి. APK ఫైల్ మనము ఆండ్రాయిడ్ కానీ, ఆండ్రాయిడ్ స్టోర్ కానీ, యాపిల్ స్టోర్లో నుంచి వచ్చే అప్లికేషన్ తప్ప బయట నుంచి వచ్చే APK ఏ అప్లికేషన్ కూడా మనం ఇన్స్టాల్ చేయకూడదు. అదొక రెడ్ లైన్ అని చూపించుకుని అదే మనం ప్రచారం చేయగలిగితే
మనకి సరిపోతుంది. ఏపీకే ఫైల్ అనేది ఏంటంటే బేసిక్గా వాడు మన ఫోన్ని కంట్రోల్లోకి తీసుకుంటారు. మనకున్న కాంటాక్ట్స్, మన ఇన్ఫర్మేషన్, మన బ్యాంకింగ్ పాస్వర్డ్స్, మన ట్రాన్సాక్షన్ ఎవ్రీథింగ్ వాళ్ళకి కళ్ళ కట్టినట్టు వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితిలోనూ ఏపీకే ఫైల్ సంబంధించిన ఏది కనిపించినా కూడా డిలీట్ చేసేయండి, దాన్ని వాడుకోవద్దు. వెంకటేశ్వర్ గారు, అట్లాగే బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలు ఈ సైబర్ కేటుగాళ్ళకి వరంగా మారుతున్నాయండి? అట్లా ఏం లేదు. బ్యాంకింగ్ సిస్టమ్స్ రెండు విధాలుగా చూడొచ్చండి. బ్యాంకింగ్ సిస్టమ్స్ రోజు రోజుకి చాలా డెవలప్ అవుతున్నాయి. ఈ మధ్య మైథాస్ అని ఒకటి ఛాలెంజ్ వచ్చింది. దానివల్ల కూడా బ్యాంకింగ్ సిస్టమ్స్ ని ఇంకా స్ట్రెంథన్ చేస్తున్నారు, బ్యాంకింగ్ నెట్వర్క్స్ ని స్ట్రెంథన్ చేస్తున్నారు, బ్యాంకింగ్ సైబర్ సెక్యూరిటీని కూడా చాలా స్ట్రెంథన్ చేస్తున్నారు. అలాగే ఏంటంటే దానివల్ల వీక్నెస్ అనేది అంటే ప్రతిరోజు సైబర్ నేరగాలు ఏంటి ఎంతసేపు వీక్నెస్ కోసం వెతుకుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. మనకి ఎంత పటిష్టమైన సిస్టమ్ క్రియేట్ చేసినా కొన్ని వీక్నెస్లు ఐడెంటిఫై చేసుకుని దాన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. రైట్. శ్రావణి గారు, ఏకంగా ప్రభుత్వ విచారణ సంస్థలు సైబర్ సెక్యూరిటీ శిక్షణల పేరుతో ఈ సైబర్ నేరగాళ్లు బరి తెగిస్తున్నారు. సో వీళ్ళ వలలో పడకూడదంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరేం సూచన చేస్తారు? ఫస్ట్, ఎటువంటి సైబర్ సెక్యూరిటీ వీళ్ళు కూడా వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొని ఖచ్చితంగా ఇటువంటి డిపాజిట్తో మీరు క్లాసెస్ అటెండ్ కావాలని కానీ ఇటువంటి ప్రకటనలతో రారు. ఇది కంప్లీట్లీ అవేర్నెస్తో మాత్రమే మనం ఇటువంటి జాగ్రత్తలతో అంచనా వేసుకోగలగాలి గౌతమ్ గారు. ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మనకి చాలా సెల్ఫ్ అవేర్నెస్సే దీంట్లో ముఖ్యమైన భాగంగా మనం ప్లే చేసుకోవాలి. ఈ సైబర్ సెక్యూరిటీతో వచ్చే కోర్సుల్లో మీరు రిజిస్టర్ అవ్వండి, పలానా డిపాజిట్తో చేయండి అనేవి జరుగుతున్నప్పుడు, దీనిలో సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి అన్నప్పుడు ఇటువంటివన్నీ కూడా cybersecurity.gov.in అండి. ఈ వెబ్సైట్ 1930 ఇందాక నేను చెప్పిన ఈ నెంబర్స్లో మాత్రమే మనం దీన్ని ధృవీకరించుకోవాలి. ఇక్కడ ధృవీకరణ లేనప్పుడు ఇటువంటి నేరాలు ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా మనం డిజిటల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల మనం చేసే తప్పుల్లో ఇటువంటి దాంట్లో ఇరుక్కుంటాం. ఇందులో ఏమవుతుందనంటే కంప్లీట్లీ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది, ఇంక్లూడింగ్ మన బ్యాంక్ డీటెయిల్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు క్యాప్చర్ చేసే ఇంటెలిజెన్స్ ఉంది. సార్ ఇందాక మీథోస్ గురించి చెప్తూ మనకి ఇటువంటి క్లాడ్ మీథోస్ ఎంత స్ట్రాంగ్ అప్లికేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మొన్న మన ఫైనాన్షియల్ మినిస్టర్ గారు కూడా అందరు అధికారులతో దీని గురించి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఎలా ఉందనంటే ఇటువంటి టెక్నాలజీ వచ్చినప్పుడు మనము బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి కూడా అటువంటి టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్బీఐ కూడా తన వంతు కృషి చేస్తున్నప్పటికీ ఇక్కడ మన సెల్ఫ్ అవేర్నెస్లోనే మనం దీన్ని అరికట్టుకోగలం. అదేవిధంగా ఇందాక మీరు ఒక చిన్న ప్రశ్న అడిగారు, అదేంటి అంటే ఇన్సూరెన్స్ గురించి కూడా అడిగారు. మామూలుగా ఈ కాలంలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మంచి పాయింట్. యాక్చువల్లీ చాలా మనకి సైబర్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. ఎటువంటి థెఫ్ట్లు గనక ఐడెంటిటీ థెఫ్ట్ కానీ, తర్వాత ఆన్లైన్లో ఫ్రాడ్ వల్ల ఎటువంటి అమౌంట్ పోయినా కానీ, అదేవిధంగా మనకి అనుకోకుండా ఏదైనా మనీ పోతున్నప్పుడు ఇవన్నిటి నుంచి కూడా ఇన్సూరెన్స్ మనం చేసుకోవచ్చు. ఇవి పాలసీ బజార్స్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇటువంటి ఇన్సూరెన్స్ చేసుకున్నప్పుడు ఎటువంటి ప్రమాదం తెలియకుండా జరిగినప్పటికీ మనకి కొంతమేరకు ఆ ఇన్సూరెన్స్ ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా దీన్ని ఎవరు తీసుకోవాలంటే ఇంటి నుంచి దూరంగా ఉండేవాళ్ళు, ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో అండ్ పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ని తీసుకోవాలి. అప్పుడు కానీ మనం ఇట్లాంటి జరిగినప్పుడు అట్లీస్ట్ గుడ్డిలో మెల్ల అంటాం కదా సార్, అట్లా మనకి కొంచెం ఉపశమనం అయితే కలుగుతుంది. ఆ ఇన్సూరెన్స్ పాలసీస్ని కూడా మనము ఖచ్చితంగా నమ్మొచ్చు, కానీ అది కూడా కరెక్ట్ సోర్సెస్ నుంచి, అంటే పాలసీ బజార్ లాంటి వెబ్సైట్స్ కానీ, మీరు అట్లాంటి ఇన్సూరెన్స్ వెబ్సైట్స్, ఆథరైజ్డ్ సెబీ వెబ్సైట్స్ ఉంటాయి, ఆర్బీఐ అప్రూవ్డ్ వెబ్సైట్స్ ఉంటాయి, దాని నుంచి కానీ దీని గురించి మనం తెలుసుకోవచ్చు. ఓకే అండి, ధన్యవాదాలండి మాదాల వెంకటేశ్వర్లు గారు, అట్లాగే ఆసూరి శ్రావణి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.